నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలనే డిమాండ్కు తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా వంటి పథకాల ద్వారా నైపుణ్య అభివృద్ధి శిక్షణ కల్పించేలా మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుపై కమిషన్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని ఉద్ఘాటించిన జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు మునవరి బేగం. ప్రజా ప్రయోజనాల కోసమే సంస్కరణలు తెస్తున్నామని, ఆ సంస్కరణల అమలు కోసం టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసే అంశంపై నిరంతర అధ్యయనం జరుగుతూనే ఉండాలని స్పష్టం చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. వేసవిలో విద్యుత్ సరఫరా 2026-27 ఏడాదిలో పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల అమలు వంటి అంశాలపై చర్చించారు. వేసవిలో ప్రతిరోజు 275 నుంచి 285 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని అంచనా వేసినట్లు అధికారులు చెప్పారు. గతేడాదితో పోలిస్తే సుమారు 14% మేర విద్యుత్ వినియోగం పెరిగిందని తెలిపారు. వచ్చే 6 నెలల కాలానికి విద్యుత్ కొనుగోళ్ల ప్రణాళికలను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఏప్రిల్ 2025లో విద్యుత్ కొనుగోలు ధర 5.20 ఉండగా మార్చి 2026 నాటికి 4.90కు తగ్గించామని అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యుత్ కొనుగోళ్ల వ్యయం తగ్గాలి, ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలన్నిటిపైన అధికారులు దృష్టి పెట్టాలి. విద్యుత్ రంగంలో ఏ దేశాల్లో ఎలాంటి కొత్త ఆవిష్కరణలు అమలు అవుతున్నాయో అధ్యయనం చేయాలని, ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ కొనుగోలు ధరను 4.60కు తగ్గించాలని చెప్పారు. ఈ దిశగా విద్యుత్ శాఖ అధికారులు దృష్టి సారించాలని, విద్యుత్ రంగంలో సహా ఏ రంగంలోనైనా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు. గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలనే డిమాండ్ను తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రకటించారు. హిందూ సాంప్రదాయంలో గోమాతను తల్లిగా దైవంగా భావిస్తామని అన్నారు. గోమాత సంరక్షణకు, దాని ప్రాశస్త్యాన్ని చాటి చెప్పడానికి కృషి చేస్తున్న సంస్థలకు ఆయన అభినందనలు తెలిపారు. విజయవాడలో గో సన్మాన ఆహ్వాన అభియాన్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీకి విశేష స్పందన లభించింది. గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించాలనే డిమాండ్తో పాత ప్రభుత్వ ఆసుపత్రి నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ సాంప్రదాయంలో గోమాతను తల్లిగా దైవంగా భావిస్తామని, ప్రతి శుభకార్యంలోనూ గోమాత ఆశీస్సులు తీసుకోవడం మన ఆచారమని పేర్కొన్నారు. గోమాత సంరక్షణకు, దాని ప్రాశస్త్యాన్ని చాటి చెప్పడానికి కృషి చేస్తున్న సంస్థలకు ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం గో సేవకులు వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈ పవిత్ర ఆశయ సాధన కోసం దేశవ్యాప్తంగా ఉన్న 780 జిల్లాలు, వేల సంఖ్యలో ఉన్న తహసీల్దార్ కార్యాలయాలు పరిధిలో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. గోమాతకు కేవలం రక్షణ కల్పించడమే కాకుండా సముచిత గౌరవం లభించినప్పుడే ఆమె భద్రత సంపూర్ణంగా సాధ్యమవుతుందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఈరోజు హిందువులందరికీ కూడా గోమాత అంటే సొంత తల్లితో సమానం. ఇవాళ గోమాతని హిందువులందరూ కూడా పురాణాల కాడి నుంచి ఏ శుభకార్యం చేసినా గోమాతకి పూజ చేసి, గోమాతకి ఆశీస్సులు తీసుకొని కార్యక్రమం చేయటం అనేది హిందువుల ఆచారాల్లో మొదటిది. అటువంటి గోమాతకి సంరక్షించడం కోసం, గోమాత ప్రాశస్త్యాన్ని ప్రచారం చేయటం కోసం కొన్ని సంస్థలు మరి వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నారు. గోమాత యొక్క ప్రశస్తత, గోమాత యొక్క మేలు, దానన్నింటిని కూడా తీసుకోవడం జరిగింది. ఇవాళ అందులో భాగంగా విజయవాడ నగరంలో గోమాతని రాష్ట్ర మాతగా ప్రకటించాలి అని చెప్పి ఇవాళ సంఘం వాళ్ళు ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి స్థానిక శాసనసభ్యుడిగా నేను కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నా. ఇది గోమాత అనేది అందరికీ కూడా దైవంతో సమానం. గోహత్య అనేది
ఈ రాష్ట్రంలో జరగటానికి లేదు. అన్ని చోట్ల కూడా చర్యలు తీసుకున్నాం. గోవుల్ని సంరక్షించడానికి గోశాలలు పెడుతున్నాం. స్వచ్ఛంద సంస్థలు గోశాలలు పెడుతున్నాయి, మేము ప్రభుత్వం తరపున పెడుతున్నాం. అన్ని రకాలుగా కూడా గోమాతని తల్లిగా భావించే గోమాతని రక్షించుకోవడం కోసం అందరం ఇలాంటి పెద్దలు, సంఘస్థులు, మరి వ్యాపారస్తులు, మేము, రాజకీయ నాయకులు, ప్రభుత్వం, అధికారులు అందరూ కూడా మా అందరి ఉద్దేశం ఒకటే, గోమాతను సంరక్షించుకోవటం, గోమాతని పవిత్రంగా చూసుకోవడం అనేది మా భావన. కాబట్టే ఇవాళ రాష్ట్ర మాతగా గోమాతను ప్రకటించేదానికి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. తప్పనిసరిగా శాసనసభ్యుడిగా మా వల్ల అయినంత వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తాం. అభియాన్ ఇవాళ ఏప్రిల్ 27 సోదరులారా, మర్చిపోలేదు కదా, అందరికి గుర్తుంది కదా. ఇవాళే మనకు అసలైన రోజు, గో సమ్మాన్ దినోత్సవం పండుగ చేసే రోజు. ప్రతి సంవత్సరం ప్రతి హిందూ ఇంట్లో ఈ పండుగ జరగాలి. వాటి నుంచి ఇప్పుడు ఈ అభియాన్ భారతదేశంలో మొత్తం నడుస్తుంది. అందరూ వాళ్ళ ఎంఆర్ఓ గారికి, ఆ మండలాల వాళ్ళు ఎంఆర్ఓ గారికి వెళ్ళి వినతి పత్రాలు ఇస్తారు. ఈ వినతి పత్రం ప్రధానమంత్రి గారికి, ప్రెసిడెంట్ గారికి, మన ఆంధ్రప్రదేశ్ ఎవరో స్టేట్ అయితే ఆ స్టేట్ గవర్నర్ అండ్ సీఎం గారికి ఇవ్వటం జరుగుతుంది. సో వీలయ్యేంత తొందరగా గోమాతకి సమ్మానం వస్తే, గోమాతకి సేవ, సురక్ష, సమ్మాన్ ఈ 3 అందుతే ఈ అయోధ్య గుడి కట్టడం మనం కల్లారా చూసాం. గోమాత కూడా కాపాడటం మన కల్లారా చూస్తాం. ప్రతి హిందూ పండుగ చేసుకునే రోజు వచ్చింది. ఏంటంటే దీనికన్నా మంచి అవకాశం ఈ జన్మం తీసుకునే దాంట్లో ఉండదు. రామ మందిరం గత 500 సంవత్సరాల నుంచి అలాగే టెంట్లో ఉన్నారు మన రాములు. సేమ్ అదే పరిస్థితి మన గోమాతకు కూడా వచ్చేసింది. ఆ పరిస్థితితో విముక్తి పొందిద్ది. అవి మనం మన కల్లారా చూస్తాం. జై గోమాత, జై శ్రీకృష్ణ. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో విజయవాడలోని పెట్రోల్ బంకుల వద్ద భారీగా రద్దీ నెలకొంది. దీనిపై విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు స్పందించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఈ యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోయి ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్న భయం సామాన్య ప్రజల్లో మొదలైంది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తాయి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని ఆయన తెలిపారు. ఇరాన్ యుద్ధ ప్రభావం మనపై పడకుండా ప్రధాని మోదీ ఇప్పటికే దౌత్యపరమైన చర్యలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రజలు అనవసరంగా భయాందోళన చెంది స్టాక్ పెట్టుకోవాల్సిన పని లేదని, సాయంత్రం లోపు అన్ని బంకుల్లో సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్కు కొరత లేదని, ఆయిల్ కంపెనీల నుండి సాధారణ సరఫరా కంటే 40% అధికంగా సరఫరా చేస్తున్నారని, వదంతులను నమ్మి అవసరాలకు మించి కొనుగోళ్లు చేయడంతో ఇబ్బంది ఎదురవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. పెట్రోల్, డీజిల్ను సజావుగా సరఫరా చేసేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. వినియోగదారులకు ఇబ్బంది తలెత్తిన పక్షంలో 9154970454 నెంబర్కు సంప్రదించాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితిని పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. తొలుత కొండపల్లిలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కంపెనీల నిల్వ కేంద్రాలను సందర్శించి సంబంధిత అధికారుల నుండి స్టాక్ పరిస్థితిపై సమగ్రంగా వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మైలవరం, విసన్నపేట, తిరువూరు మండలాల్లో పెట్రోల్ బంక్లను జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులు, పెట్రోల్ బంక్ల నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా అంతరాయం లేకుండా కొనసాగేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. సాధారణంగా ప్రతిరోజు బంక్లకు ఆయిల్ కంపెనీల నుండి 3 లక్షల లీటర్ల పెట్రోల్, 5 లక్షల లీటర్ల డీజిల్ సరఫరా చేయడం జరిగేదన్నారు.
ఇంధన కొరత ఉందని, రేట్లు పెరుగుతాయన్న దుష్ప్రచారం, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న అసత్య ప్రచారాల్లో ప్రజల్లో అనవసర ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇంధన సరఫరాపై ఎలాంటి సమస్యలు ఎదురైనా సంబంధిత అధికారులకు తెలియచేయాలని, ఇందుకోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, వినియోగదారులకు ఇబ్బంది తలెత్తిన పక్షంలో ఈ నెంబర్కు సంప్రదించవచ్చని సూచించారు. మరో 1-2 రోజుల్లో డీజిల్, పెట్రోల్ అమ్మకాలు సాధారణ స్థితికి చేరుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు ఆ ఫ్యూల్ సప్లై మానిటర్ చేస్తున్నాము. మార్నింగ్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్, అలాగే ఐఓసీఎల్ సెంట్రల్ సప్లై స్టేషన్ కూడా వెళ్ళొచ్చాము. ఇప్పటివరకు చూసుకుంటే జిల్లాలో అవసరమైనందుకంటే 10% ఎక్కువనే సప్లై ఉంది. కానీ బయ్యింగ్లో చూసుకుంటే 25-30% ఎక్కువ బై చేస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడే వెళ్ళి మన ఒక బైకర్తో మాట్లాడితే జనరల్గా ఆయన 200 రూపాయలు కొట్టించే అతను ఈరోజు 500 రూపాయలు కొట్టించాలనుకుంటున్నాడు. ఎందుకంటే సార్ తగ్గిపోయిందని చెప్తున్నారు అంటున్నారు. అంటే ఈ సోషల్ మీడియా వల్ల లేదా ఈ ప్రైస్ పెరుగుతుందనే అపోహంతో చాలామంది ఎక్కువ వేయించుకుంటున్నారు. దానివల్ల ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఆ షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు అగ్రికల్చర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. సో అక్కడికి యాక్చువల్లీ ప్రయారిటీ చేయాలి. మిగతా వాళ్ళకి సప్లై కంటిన్యూస్గా ఉంది. కంపెనీ వాళ్ళతో నేను స్వతహా మాట్లాడాను, ఎక్కడ సప్లై పై నుంచి తగ్గలేదు. ఎంత కావాలకి ఇంకా 10% ఎక్కువనే ఇస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరికీ నా విన్నపం ఒకటే, సప్లై సఫిషియెంట్గా ఉంది. మీరు ప్యానిక్ అయిపోయి ఎక్కువ తీసుకోవడము, ఎక్కువ దాన్ని నింపుకోవడము, ఓవర్ ట్యాంక్ చేసి పెట్టుకోవడము, బాటిల్లో తీసుకెళ్లి స్టోర్ చేసి దయచేసి చేయకండి. మీకు ఎంత అవసరం ఉన్నా అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ప్యానిక్ బయింగ్ అవసరం లేదు. ఎన్టీఆర్ జిల్లా వరకు అయితే ఎన్టీఆర్ జిల్లా నుంచి కొండపల్లి నుంచి దాదాపు చుట్టుపక్కల ఉన్న 10 జిల్లాలకి పంపించే కెపాసిటీ మన దగ్గర ఉంది. అంటే ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకి వెళ్తాయి కాబట్టి ఇక్కడ ఎప్పటికీ కొరత రాదు. ఇప్పుడు ఎవరైతే ఈ బైక్ వాళ్ళు, కార్ వాళ్ళు, అట్లాగే ఈ లారీ వాళ్ళు ఎక్కువ బై చేశారో అందువల్ల అవసరం ఉన్న వాళ్ళు కొంచెం తగ్గిపోయింది. అది ఈ రోజు మార్నింగ్ నుంచే మానిటర్ చేస్తున్నాము. మధ్యాహ్నం కల్లా రెస్టోర్ అవుతుంది. అన్ని బంక్లో డీజిల్, పెట్రోల్ వస్తుంది కాబట్టి ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏ మాత్రం లేదని జాయింట్ కలెక్టర్ ఇలక్కియా స్పష్టం చేశారు. జిల్లాలో ఉన్న 186 రిటైల్ అవుట్లెట్ల ద్వారా పెట్రోల్, డీజిల్ సరఫరా గతంలో కంటే 20% అదనంగా జరుగుతోందని ఆమె వివరించారు. ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయని సోషల్ మీడియా ద్వారా వదంతులు వ్యాపించడంతో వినియోగదారులు పెట్రోల్ కోసం ఎగబడటం వల్ల కొన్ని చోట్ల కొరత కనిపిస్తోందన్నారు. ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయని సోషల్ మీడియా ద్వారా వదంతులు వ్యాపించడంతో వినియోగదారులు పెట్రోల్ కోసం ఎగబడటం వల్ల కొన్ని చోట్ల కొరత కనిపిస్తోందన్నారు. ఇలాంటి వదంతులు నమ్మవద్దని, ఎలాంటి ఇబ్బంది ఉన్నా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 9154 970-454 ఫోన్ చేయొచ్చని ఆమె వివరించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జాయింట్ కలెక్టర్ ఇలక్కియాపై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు 30% మధ్యంతర భృతి ప్రకటించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్యాప్టో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ సాయి శ్రీనివాస్, ఎస్ చిరంజీవులు హెచ్చరించారు. ప్రభుత్వ ప్రాధాన్యంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులే లేరని, 12వ వేతన సవరణ కాలం ప్రారంభమై 33 నెలలు గడిచినప్పటికీ కనీసం వేతన సవరణ సంఘాన్ని కూడా నియమించలేదని మండిపడ్డారు. పంచాయతీరాజ్ యాజమాన్యంలో ఉన్న 2 ప్రధాన డిమాండ్లలో ఏకీకృత సర్వీస్ రూల్స్, కారుణ్య నియామకాల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు 12వ వేతన సవరణ సంఘం వెంటనే ఏర్పాటు చేయాలని ప్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చేపట్టిన దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్, ప్యాప్టో చైర్మన్. ఈరోజు 3వ రోజు నిరాహార దీక్షల కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికీ మేము ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం 2 దశలు పోరాటం చేశాం. మొట్టమొదటి దశలో అక్టోబర్ 7వ తేదీన ప్యాప్టో పోరుబాట కార్యక్రమాన్ని ఇదే డయాస్ మీద చేశాం. చేసిన తర్వాత సీఎం గారు పిలిచి చర్చించి ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి మాకు ఒక డిఏని మాత్రమే మంజూరు చేసి మిగతావన్నీ కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో చేస్తానని చెప్పారు. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది మార్చిలో ఎవరు కూడా నోరు మేదపడిన కారణంగానే మేము 2 దశ పోరాటానికి పిలిపించాం. ఇందులో కూడా స్పాట్ కేంద్రాల వద్ద నిరసనతో మొదలుపెట్టి, స్పాట్ కేంద్రాల వద్ద ధర్నాతో మొదలుపెట్టి ఈ 3 రోజుల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఇక్కడ శ్రీకారం చుట్టాం. తప్పనిసరిగా 2 రోజులు కూడా పూర్తి స్థాయిలో విజయవంతమైంది. ఈరోజు 3వ రోజు నిరాహార దీక్ష జరుగుతూ ఉంది. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సిన బకాయిల మీద ఒక రోడ్ మ్యాప్ ఇవ్వటం, 11వ PRC బకాయిలు చెల్లించడం, 4 DAల మీద ప్రకటన చేయటం, అదేవిధంగా సరెండర్ లీవుల మీద ప్రకటన చేయటం
దీనికి రోడ్ మ్యాప్ ప్రకటించాలని మొట్టమొదటి డిమాండ్. అలాగే రెండో డిమాండ్ 12వ PRC కమిటీని వేయాలా. కమిటీ ఇప్పటికే కాలయాపన 33 నెలల కాలం గడిచిపోయింది. మాకు ఇవ్వాల్సినటువంటి 12వ PRCని వెంటనే నియమించాలి. కమిటీ చైర్మన్ ఇప్పటికే రిజైన్ చేసి వెళ్ళిపోయారు. మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ ప్రధాన కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. స్వచ్ఛంద సంస్థలు వండే ఆహారం నాణ్యతగా ఉండదని, దీనివల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. స్వచ్ఛంద సంస్థలు వండే ఆహారం నాణ్యతగా ఉండదని, దీనివల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే పోరాటాన్ని ఉధృతం చేస్తామని, పెండింగ్ బిల్లులు మరియు వేతనాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా వంటి పథకాల ద్వారా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కల్పించేలా మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుపై కమిషన్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు మునవరి బేగం ఉద్ఘాటించారు. మైనార్టీలపై ఎక్కడైనా అన్యాయాలు జరిగినా, వేధింపులకు గురైన బాధితులు వెనకడుగు వేయకుండా ఫిర్యాదు చేయాలని మునవరి బేగం సూచించారు. జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు మునవరి బేగం రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చారు. పర్యటనలో భాగంగా సోమవారం గాంధీనగర్లోని ఫిల్మ్ ఛాంబర్లో మైనార్టీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పలువురు తమ అభిప్రాయాలను, సమస్యలను వినతి పత్రం రూపంలో కమిషన్ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశం ఏ ఒక్క వర్గానికో పరిమితమైంది కాదని, హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు ఇలా అందరికీ చెందిన పవిత్రమైన భూమి అని ఉద్ఘాటించారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు తదితర మైనార్టీ వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో నేరుగా తెలుసుకునేందుకు తాను వచ్చినట్లు ఆమె వెల్లడించారు. మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుపై కమిషన్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, వారికి కేవలం పాఠశాల విద్య మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా వంటి పథకాల ద్వారా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షుడు జాన్ మాస్క్ మాట్లాడుతూ మైనార్టీ వర్గాల అభ్యున్నతి, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జాతీయ మైనార్టీ కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తోందని నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షుడు జాన్ మాస్క్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మైనార్టీలపై జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులపై స్పందిస్తూ బాధితులు ఎవరైనా తమ సమస్యలను లిఖిత పూర్వకంగా అందచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గురుద్వారా అధ్యక్షురాలు కరంవీర్ కౌర్, ముస్లిం లీగ్ అధ్యక్షుడు బషీర్ అహ్మద్, నేషనల్ క్రిస్టియన్ బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు బి నవీన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఏ చింతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఉన్న మైనారిటీలు ఎవరైతే ఉన్నారో చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. నేషనల్ మైనార్టీ కమిషన్ ఢిల్లీ నుండి 40 సంవత్సరాలలో ఫస్ట్ టైం విజయవాడకు వచ్చి విజయవాడలో ఉన్న మైనార్టీల సమస్యలు విన్నది. నేషనల్ మైనార్టీ కమిషన్ ప్రతి మైనార్టీస్ కోసం పనిచేస్తుంది. ఈ మైనార్టీ కమిషన్ ద్వారా ఇక్కడున్న మైనార్టీ కమిషన్కు అక్క రిఫర్ చేసి ఇక్కడ మైనార్టీ కమిషన్ ఎందుకు పనిచేయట్లేదు, ఇంతమంది మైనార్టీస్ ఎందుకు వస్తారని అడుగుతున్నది. అలాగే ఇక్కడ మైనార్టీస్ మీద దాడి జరుగుతున్నాయి చాలామంది మీద అని చెప్పి ఇక్కడ చాలామంది కంప్లైంట్ చేశారు. ఆక్యుపీడ్ విషయం కానీ, ఇక్కడ ఉన్న ముస్లిం విషయం కానీ, ముస్లిం లీగ్ విషయం కానీ చాలామంది ఇట్లా చేసినప్పుడు అక్క ఒకటే సమాధానం చెప్పారు, మీరు ఎవరి మీద దాడి జరిగిరో 10 మంది రండి ఆక్యుపీడ్ వాళ్ళు, నేను సీఎం అపాయింట్మెంట్ తీసుకుంటాను, సీఎం దగ్గర కూర్చుంటాను. నేషనల్ మైనార్టీ కమిషన్ సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్న కాన్సెప్ట్తో పనిచేస్తుంది. నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితిపై స్పెషల్ ఆఫీసర్ శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. కరెంటు బిల్లులు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో కార్పొరేషన్ ఉందని విమర్శించారు. హనుమాన్పేట దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విజయవాడ ఎంపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడకు గ్రేటర్ హోదా కల్పిస్తామని చెప్పారని, కానీ దానికి చట్టబద్ధత లేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై ప్రకటన చేయాలన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి చెందాలని, అలాగే విజయవాడకు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. 120 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించి నగరంలో చీకట్లు కమ్మకుండా చూడాలని సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలనే డిమాండ్కు తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా వంటి పథకాల ద్వారా నైపుణ్య అభివృద్ధి శిక్షణ కల్పించేలా మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుపై కమిషన్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని ఉద్ఘాటించిన జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు మునవరి బేగం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.